నమస్తే. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకుడు ఉన్నాడు, మాట్లాడదాం. జంగయ్య అన్న పేరు. నమస్తేనా. నమస్తేనా. అసలు ఎట్లా చూస్తారన్నా మీరు మార్నింగ్ నుంచి జరుగుతున్నటువంటి ఏదైతే ఉన్నదో కేటీఆర్ అరెస్ట్ అని చెప్తా ఉన్నారు. ఈరోజు విచారణ కూడా జరుగుతుంది. దానిలో భాగంగా ఏసీబీ ఆఫీస్ దగ్గరికి పోతే అడ్వకేట్లని ఎలో చేయమని చెప్పి కూడా అక్కడ వెయిట్ చేయించిన పరిస్థితి చూసినాం. నేనేమంటున్నా అంటే ఏదైనా ఉంటే ఇప్పుడు న్యాయపరంగా ఏదైనా సలహాలు సూచనలు మీరు అడిగే క్వశ్చన్లను బట్టి మా కేటీఆర్ గారు చెప్పడం జరుగుతుంది. కాబట్టి నీకు అంతగానో భయం ఎందుకు ఆడా? ఇప్పుడు ఏదో ప్రపంచానికి తెలియాలనే ఉద్దేశంతో డైవర్షన్ చేయాలనే ఉద్దేశంతో ఏదో చేస్తున్నావు. నీకు అంత ఇప్పుడు కేటీఆర్ గారే డైరెక్ట్ వచ్చి నన్ను విచారించండి అని ఏసీబీ ఆఫీస్ కాడికి పోయిండు. మరి ఎందుకు విచారించలేదు? అంటే అడ్వకేట్లని ఎలో చేయమని చెప్తారు. న్యాయం భారత రాజ్యాంగం ప్రకారము మాకు అడ్వకేట్ల సలహాలు సూచనలు అవసరం కదా. భారత రాజ్యాంగం ప్రకారం హైకోర్టు ఒక న్యాయాధులు హైకోర్టు మీద నమ్మకం ప్రకారం మాకు న్యాయ సలహాలు అవసరం కాబట్టి మేము అడుగుతున్నాం అంతే. మీకు విచారించడం చేతగాక ఓన్లీ ప్రజలను మభ్యపెట్టి ఓన్లీ కేటీఆర్ గారి పైన ఏదో ఒకటి అబద్ధత భావాన్ని తీసుకురావాలన్న ఉద్దేశంతో ఇది ఓన్లీ డైవర్షన్ పాలిటిక్స్లో ఉద్దేశంలో భాగానే ఈ రేవంత్ రెడ్డి చేసిన. అంతేగాని ఎందుకంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు అని ఒక హామీ ఇచ్చిండు. ఆ 6 గ్యారెంటీలు అమలు అనేది ఇప్పటివరకు చేయడం చేత కాలేదు. అంటే వీనికి పరిపాలన చేయడం చేతన అవుతలేదు. ఈ పరిపాలన చేయడం చేత కాకపోతే ఏం చేస్తే 6 గ్యారెంటీల పైన ప్రశ్నించడం జరుగుతుంది. ఎవరు కేటీఆర్ గారు అయినా కానీ సమాజం అనేది ప్రశ్నించడం. ఊకే ఈ 6 గ్యారెంటీల పైన ఊకే ప్రశ్నిస్తున్న ఉద్దేశంతో కావాల్చుకొని కక్షపూరితంగా కేటీఆర్ గారి మీద కేసులు పెట్టి ఎట్టు తిరిగి ఈయన జైలు వేయాలనే ఉద్దేశంతో ప్రజల లోపల ఈయన మీద వ్యతిరేకత తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఏమంటారు మన రేవంత్ రెడ్డి చేస్తున్న. అంతేగాని ఇంకోటి ఏ ఉద్దేశం లేదు. ఇప్పుడు ఈ ఫార్ములా కార్ అనేది తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తెచ్చినటువంటి ఒక ప్రాజెక్ట్ అది. ఎందుకంటే ఒక ప్రపంచంలోనే ఒక 4-5 దేశాలలో మాత్రం నిర్వహించేటువంటి ఈ ఫార్ములా రేస్ అనేది ఇప్పుడు తెలంగాణకు ఈ ఫార్ములా రేస్ ఇక్కడ నిర్వహిస్తే ఇప్పుడు తెలంగాణకు పేరు వచ్చినట్లా లేకపోతే ఇంట్లో ఏమైనా అవినీతి ఉందా? ఈ ప్రపంచంలోనే తెలంగాణకు ఒక గుర్తింపు వస్తుంది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ పెడుతుంది కాబట్టి కేటీఆర్ గారికి మంచి పేరు వస్తుంది. ప్రపంచం మొత్తం మంచి పేరు వచ్చింది. ఎటు తిరిగి ఈ పేరును మళ్ళా ఎవరన్నా తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలన్నా భయపడాలి అనే ఒక స్వార్థపూరితంగా కేటీఆర్ పైన కక్షపూరితంగా మాత్రమే రేవంత్ రెడ్డి అడ్డమైన ఈ కేసులు పెట్టి ఆరోపిస్తున్నారు. అంతేగాని ఇందులో ఎటువంటి అవినీతి లేదు. గుర్తుపెట్టుకోండి. ఒక 55 కోట్లు ఆర్బీఐకి క్యాబినెట్కి వాళ్ళ రూల్స్ బ్రేక్ చేసి ఎలక్షన్ కమిషన్ని ఉల్లంఘించి కూడా ఒక 55 కోట్లు బదిలీ చేసినట్టు చెప్తా ఉన్నారు కదా. మరి అది నిజంగా ఫ్రాడ్ చేసినట్టు కాదనుకోవచ్చా? నేను ఏమంటున్నానంటే ఇంట్లో తన సొంతంగా వచ్చేది ఏం లేదు కదా. ఒక తెలంగాణ రాష్ట్రానికి పేరు రావాలి, తెలంగాణ రాష్ట్రంలో ఒక పెట్టుబడి పెట్టాలి, తెలంగాణ రాష్ట్రానికి ఒక గుర్తింపు రావాలనే ఉద్దేశంతోనే ఆ 55 కోట్లు ఇచ్చిర్రు. ఏ విధంగా ఇచ్చిర్రు? మొత్తానికి ప్రూఫ్ ఉంది కదా, బ్యాంక్ ట్రాన్సాక్షన్గా జరిగింది కదా. ఇందులో ₹1 అవినీతి ఏముంది? ఇందులో ఎటువంటి అవినీతి లేదు కదా. ఇప్పుడు మనకు ఈ ఫార్ములా కార్ రేసింగ్ అనేది నిర్వహిస్తే తెలంగాణకి పేరు, అంతేగాని ఇంకా వ్యక్తిగతంగా పేరు వచ్చేదేమన్నా చెప్పండి. ఇప్పుడు చూడండి, నీకు ఇక్కడ నిర్వహించడం చేత కాకపోతే కాంగ్రెస్ అనుబంధ ఇప్పుడు రాష్ట్రం తమిళనాడు ఉంది కదా, కాంగ్రెస్ మిత్రపక్షమే కదా అది. మరి అక్కడ తీసుకుపోయారు. నీకు చేతగాకనే కదా. ఇప్పుడు ఒకవేళ ఈ ఫార్ములా కార్ రేసుల్లో అవినీతి జరిగితే మరి నీ కాంగ్రెస్ మిత్రపక్షమైన తమిళనాడు రాష్ట్రంలో ఎందుకు నిర్వహిస్తారు? ఆ రాష్ట్రానికి ఎందుకు ఈ ఫార్ములా కార్ రేస్ అని ఎందుకు పోతుంది చెప్పండి. నేను ఏమంటా అంటే వీనికి పరిపాలన చేయడం చేత కాదు, వీనికి ఇచ్చిన హామీలు నిర్వహించడం చేత కాదు. కాబట్టి కేటీఆర్ గారు అయినా కానీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అయినా కానీ ప్రజలైనా కానీ విద్యార్థులని ఎక్కడక్కడ ప్రశ్నించడం జరుగుతుంది. ఈ ప్రశ్నించడంలో వీనికి సమాధానం లేదు. ఈ సమాధానం చెప్పడం చేతగాక ఓన్లీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుండు. ఏ విధంగా చేస్తున్నా అంటే సీనియర్ ఇండస్ట్రీ అని ఒక డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొస్తుండు, హైడ్రా అని పేద బడుగు బలగిన వర్గాల యొక్క ఇళ్లను కూలగొట్టి ఒక డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొస్తుండు, ఈ ఫార్ములా కేసు అని ఇదొక డైవర్షన్ పాలిటిక్స్ ఉండు, తెలంగాణ అస్తిత్వం అని తెలంగాణ విగ్రహంలో బతుకమ్మ మార్పులు చేర్పులు అని టీఎస్ అని టీజీ అని తెలంగాణ గీతాన్ని చేంజ్ చేసుడు. ఓన్లీ ఏం చేస్తున్నా డైవర్షన్ పాలిటిక్స్. వీనికి ఇచ్చిన హామీలు నెరవేర్చే
చాతన అయితే దమ్ము ధైర్యం ఉంటే నీకు ఆ ఇచ్చిన హామీలు నెరవేర్చరా బాబు, అంతేగాని నీకు చేతగాక డైవర్షన్ పాలు చేస్తున్నావు బిడ్డ. రేవంత్ రెడ్డి గుర్తుంచుకో, తెలంగాణ సమాజం, తెలంగాణ గడ్డ, పోరాటాల గడ్డ. ఇక్కడ ప్రశ్నించే తత్వం ఉంటుంది, ఆ ప్రశ్నించే తత్వం ఉంటుంది. నీకు చేత కాకపోతే నేను దించే తత్వం మీద తెలంగాణ గడ్డల రక్తంలో ఉన్నది. నువ్వు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి. లేని పక్షంలో ఆ నెరవేర్చే వరకు మా పార్టీ అనే కానీ, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయినా కానీ, మా పార్టీ విద్యార్థి నాయకులనే కానీ, మా హరీష్ రావు గారు, కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ, కవిత కానీ ఎవరైనా సరే ప్రశ్నించిన తర్వాత నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ఎవడు భయపడడు. నాటి తెలంగాణ ఉద్యమంలోనే ఎవరు భయపడతారు టీఆర్ఎస్ పార్టీలో. ఇప్పుడు ఎవరు భయపడతారా బాబు నీ కేసులకు, నిర్బంధాలకు? బిడ్డ ఖబర్దార్ రేవంత్ రెడ్డి, వెంటనే తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని నీవు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.